ఓం నమో నారాయణాయ నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమదాంధ్ర భాగవతం 50వ భాగంలో వచ్చాం. ఈ 50వ భాగంలో ప్రహ్లాదోపాఖ్యానంలోని భాగం మనం తెలుసుకుంటున్నాం. దానిలోకి వెళ్దాం. ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. సాధారణంగా తండ్రి బుద్ధులు చెప్తాడు పుత్రుడికి, కానీ ఇక్కడ మంచి బుద్ధులు పుత్రుడే తండ్రికి చెప్తాడు. అయినా ఆ తండ్రికి ఆ మాటలు సహించవు. హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరైనా తన కుమారుడికి నేర్పారేమోనని ఆయనకి అనుమానం కలిగింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు రాక్షసునికి జన్మించిన వాడివి, ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టినాయా, లేకపోతే ఎవరన్నా పిల్లలు పక్కకు తీసుకెళ్లి రహస్యంగా నీ చేత చదివిస్తున్నారా అని అడిగాడు తండ్రి. ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకువెళ్ళి ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా? శ్రీ మహావిష్ణువు మన జాతికి అంతటికీ అపకారం చేసిన వాడు, అటువంటి వాడిని స్తోత్రం చేస్తావా? అలా చెయ్యకూడదు అన్నాడు. ఇవన్నీ విని ప్రహ్లాదుడు మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబునే మదనములకు నిర్మల మందాకిని వీచికిల దూరాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి సొక్కు కోయిల జేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబుజేర నేర్తు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఎక్కడైనా పారిజాత పుష్పాల్లో ఉండే తేనె తాగటానికి అలవాటు పడిన తుమ్మెద, ఆ తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాళ్తుందా? ఎక్కడో హాయిగా ఆకాశంలో ఉండే మందాకిని నదిలో విహరించటానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధపు ఇష్టమైన ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా? ఎక్కడైనా లేత మామిడి చిగురు తాను తిని అంటూ కూయటానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవి మల్లెలు పూసే చెట్టు మీద వాలుతుందా? పూర్ణమైన చంద్రబింబంలోంచి వచ్చే అమృతమును త్రాగటానికి అలవాటు పడిన చకోర పక్షి పొగమంచును త్రాగటానికి ఇష్టపడుతుందా? సర్వకాలముల యందు తామర పువ్వుల వంటి పాదములు కలిగిన శ్రీమన్నారాయణుని పాదములను భజించటం చేత స్రవించే భక్తి తన్మయత్వం అనే మందార మకరంద పానమును త్రాగి మత్తెక్కి ధ్యానమగ్నుడనై ఉండే నాకు నీవు చెప్పే మాటలు తలకు ఎలా ఎక్కుతాయి? నేను ఇతరములైన వాటి మీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను అని అడిగి, 1000 మాటలెందుకు, నాకు నీవు చెప్పిన లక్షణములు రమ్మనమంటే వచ్చేవి కావు అన్నాడు. ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి, మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉన్నదని నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెప్తున్నాడేమిటి? ఈసారి తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా 1000 కళ్ళతో చూస్తూ ఈ పిల్లవాడికి విద్య నేర్పండి అన్నాడు. చెండా మార్కులు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి భయం వేసింది. వాళ్ళు ప్రహ్లాదంతో, నాయనా, మేము నీకు నేర్పింది ఏమిటి, నువ్వు చెప్పింది ఏమిటి? మీ నాన్నకు మా మీద అనుమానం వచ్చింది, ఇప్పుడు మా ప్రాణాలకు ముప్పు వచ్చేటట్లు ఉంది, కాబట్టి మేము ఏం చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో. మాకు ఏమి చెప్తున్నావో అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పచెప్పు. ఇంకా ఎప్పుడూ నీవు అలాంటి పలుకులు పలకకూడదు. గురువులమైన మేము ఏమి చెప్పామో అది మాత్రమే పలకాలి, అర్థమైందా అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, అయ్యా చిత్తం,
మీరు ఏమి చెబుతారో దాన్ని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను అని చక్కగా నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి ఏది అడిగినా వెంటనే చెప్పేసి చక్కగా వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు పిల్లవాడు మారాడని వాళ్ళు అనుకున్నారు. ఎందుకైనా మంచిదని తల్లి దగ్గర కూర్చొని మాట్లాడటానికి, తండ్రి దగ్గర మాట్లాడటానికి పెద్ద తేడా ఉండదని ముందుగా అతన్ని తల్లి లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళారు. లీలావతి కుమారుని ప్రశ్నించింది. నాయనా, బాగా చదువుకుంటున్నావా అంది. ఏది, నువ్వు నేర్చుకున్నది ఒక్క మాట చెప్పు అంది. ధర్మార్థ శాస్త్రాల్లోంచి కొన్ని మాటలు చెప్పాడు తల్లికి. తన కుమారుడు చాలా మారిపోయినందుకు తల్లి చాలా సంతోషించింది. గురువులు కూడా సంతోషించి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. హిరణ్యకశిపుడి కుమారుని చూసి, నీ బుద్ధి మారిందా? గురువులు ఏం చెప్తున్నారో అది తెలుసుకుంటున్నావా? గురువులు చెప్పిందే తెలుసుకుంటున్నావా, లేక సొంత బుద్ధితో ఏమైనా నేర్చుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, చదివించిరినను గురువులు చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. గురువులు నన్ను చదివించారు, ధర్మశాస్త్రం అర్థశాస్త్రాలను నూరు పోశారు. ఇవే కాకుండా నేను ఇంకా చాలా చదువుకున్నాను. చదువుల వలన తెలుసుకోవలసిన చదివేదో దాన్ని నేను తెలుసుకున్నాను అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులో నుంచి సారభూతమై పిండి వడగడితే ఇది వింటే చాలు, అంతా అర్థమైపోతుంది అన్న పద్యం ఒక్కటి నాకు చెప్పు అని కుమారుని అడిగాడు ప్రహ్లాదుడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా అన్నాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటారు వ్యాస మహర్షి. తండ్రి, ఈ శరీరం ఉన్నందుకు మనం ఈశ్వరుడిని 9 రకాలుగా సేవించాలి. ఇదే నేను చదువుకున్న చదువుల సారాంశం అని చెప్పాడు ప్రహ్లాదుడు తండ్రికి. హిరణ్యకశిపుడు తెల్లబోయాడు మళ్ళీ. అప్పుడు అతను అన్నాడు, ఒరేయ్, ఇది గురువులు చెప్పలేదు, నేను చెప్పలేదు. ఇలాంటి ఆలోచన నీకు ఎక్కడి నుంచి వస్తోంది? నువ్వు రాక్షస జాతిలో పుట్టావు. కంటికి కనపడని శ్రీమన్నారాయణ మీద నీకు భక్తి ఎక్కడి నుంచి వచ్చింది?